మనకి ఈ శ్యామల నవరాత్రుల్లో 4వ రోజున మనం ఏ అమ్మవారిని పూజ చేయాలి? నవదుర్గలలో ఒకటైనటువంటి కూష్మాండేతి చతుర్థకం అన్నాం. కాబట్టి అమ్మవారిని కూష్మాండ రూపంలో మనం పూజ చేస్తాం. కూష్మాండం అంటే ఏంటంటే గుమ్మడికాయ పూజకి గుమ్మడికాయకు ఒక గొప్ప లక్షణం ఉంది. అది ఏం చేస్తుందంటే యజమాని యొక్క క్షేమాన్ని కోరుతుంది. కాబట్టి అందుకే మనం ఆ గుమ్మడికాయలని మనము కడతాం అన్నమాట గుమ్మానికి. ఇదంతా కూడా నరదృష్టి, పాషాణ దృష్టి, ఖండ దృష్టి ఇవన్నీ పోవడానికి, క్రూర దృష్టి పోవడానికి. అలాగే ఇంకొక శాస్త్ర ప్రకారము మనము అమ్మవారు అంతా కూడా గౌరీదేహ సముద్భవం కాబట్టి మనకి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని నవదుర్గల్లో ఒక్కొక్కటి బ్రహ్మచారిణి, కూష్మాండ ఇలా మనం పూజ చేస్తాం కదా. రెండవది దశమహావిద్యల్లో ఒక్కొక్క అమ్మవారిని మనం పూజ చేస్తాం, 10 విద్యలు. అలా మనము లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి ఇలా అమ్మవారి లక్ష్మీదేవి, సరస్వతిగా కూడా మనం పూజ చేస్తాం. ఇంకో ప్రకారం మనం ఏంటంటే కాళికాదేవి మొదటి రోజున, అలాగా ఈ దేవతలను ఎప్పుడెప్పుడు మీకు వీలుంటుందో అలాగే అడ్జస్ట్ చేసుకోండి. కాళికాదేవి, త్రిపుర తారాదేవి అంటే ఈమె శైలపుత్రి అంటాం. అలాగే సుందరీదేవి బ్రహ్మచారిణి అని అంటాం. అలాగే భువనేశ్వరీదేవి చంద్రఘంట అని అంటాం. అలాగే మాతా చిత్రమాత త్రిపురదేవి కూష్మాండాదేవత అని అంటాము. 5వది భైరవీదేవి, ఆమెని మనం స్కందమాత అంటాము. 6వది మధుమతీదేవి, శక్తి దేవతగా మనం పూజ చేస్తాము. ఇక మాతా బగలాముఖీదేవి, ఈమెను మనం కాత్యాయనిగా పూజ చేస్తాము. అలాగే మాతంగి కమలాదేవి, ఈమెను మనం మహాగౌరిగా మనం పూజ చేస్తాం. కాబట్టి అమ్మవారిని ఇలా మనం ఏ దేవతల రూపంలో అయినా చేయొచ్చు. అలాగే ఇంకొన్ని అవతారాల్లో ఇదే అవతారాన్ని కొన్ని ప్రాంతాల్లో ఎలా చేస్తారంటే దశమహావిద్య దేవతలు ఉన్నారు కదా, తారాదేవి, కాళికాదేవి, లలితాదేవి, భువనేశ్వరీదేవి, తర్వాత దేవతా త్రిపుర భైరవి, చిన్నమస్తికాదేవి, ధూమావతి, బగళాముఖి దేవత, మాతంగి దేవ అలంకారాలలో పూజ చేస్తారు. ఎవరికి చేసినా ఒకటే అమ్మవారు, మాతంగి అమ్మవారు పార్వతీదేవికే చెందుతుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క మాతంగి అమ్మవారి యొక్క ప్రస్తావన మనకి ఎక్కడ వస్తుందండి అంటే లలితా సహస్రనామంలో వస్తుందండి. లలితా సహస్రనామ స్తోత్రంలో మనం 3 చోట్ల వస్తుంది. ఎలాగా గేయచక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత లలితా సహస్రంలో ఇది చెప్తాం. అక్కడ మంత్రిణి అంటే ఎవరంటే ప్రధానమంత్రిగా అమ్మవారు లలితాదేవి ఈ యొక్క అమ్మవారిని మనం సృష్టించి బ్రహ్మాది దేవతలని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించమని చెప్పి ఈ అమ్మవారిని మనకి సృష్టిస్తుందన్నమాట, శ్యామలాదేవిని. అందుకనే ప్రధానమంత్రిని కాబట్టి మంత్రిని అని చెప్తాం. అలాగే గేయచక్ర, ఒకసారి గేయచక్ర ధారుడ మంత్రిని పరిసేవిత అయిపోయింది కదండి. రెండవసారి మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత అనేటటువంటి నామంలో కూడా మళ్ళీ మనం శ్యామలాదేవి ప్రస్తావన లలితా సహస్రంలో వస్తుంది. ఇక 3వసారి మనకి ఎక్కడ వస్తుందండి అంటే మంత్రిణ్యస్త రాజ్యదూహు అనేటటువంటి ఈ యొక్క మంత్రంలో నామంలో వస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ మనకి లలితాదేవికి మన కుడివైపున ఎవరుంటారండి అంటే శ్యామలాదేవి ఉంటుంది, ఎడమ వైపున ఎవరుంటారు అని అంటే వారాహీదేవి ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, తర్వాత క్రియాశక్తి 3 శక్తులు ఉంటాయి కదా. ఇక్కడ ఇచ్ఛాశక్తి ఎప్పుడు కూడా లలితా త్రిపుర సుందరి అంటే ఆ సంకల్పం కలిగించేది లలితా త్రిపుర సుందరి అన్నమాట. అయితే జ్ఞానశక్తి ఎవరు అంటే శ్యామలా అమ్మవారు, శ్యామలాదేవి. అలాగే క్రియాశక్తి ఎవరు అంటే వారాహీదేవి అమ్మవారు అన్నమాట. కాబట్టి మనకు అందుకే లలితా సహస్రంలో మనకి ఏమని చెప్తామంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనేటటువంటి నామంతో మనం ఈ అమ్మవారిని మనం పూజ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనకి మాతంగ కన్యాం మనసా స్మరామి అనేటటువంటి మంత్రంతో మనము కుంకుమార్చన చేసుకోవాలి ఈ 4వ రోజున. అసలు మనం ఈ అమ్మవారు ఎవరండి అని అంటే భండాసురుని చంపేందుకు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉద్భవించింది. ఆమె పుట్టిన తర్వాత ఏం చేసిందండి, మళ్ళీ బ్రహ్మాది దేవతలందరినీ కూడా సృష్టించాలి. అప్పుడు ఎవరిని సృష్టించిందంటే మళ్ళీ సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించిందనమాట. శ్యామలాదేవిని సృష్టిస్తే ఆ లలిత అమ్మవారు అప్పుడు ఆ లలిత అమ్మవారు ఏం చేస్తారు, ఈమెని ఈ శ్యామల అమ్మవారిని ప్రధానమంత్రిగా మనకి పిలుస్తారు.
కాబట్టి ప్రధానమంత్రిగా వచ్చింది కాబట్టి చక్కగా మనకి అమ్మవారు మనము ఈ అమ్మవారిని మనం ప్రధానమంత్రిగా మంత్రినిగా మనము పూజ చేస్తాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ 4వ రోజున చక్కగా ప్రొద్దున్నే నిద్ర లేవాలి. నిద్ర లేచి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఆవు పేడ ఉంటే కనుక ఆవు పేడతో గోమయంతో మనం కల్లాపు వేసుకుంటాం, ముగ్గులు పెడతాం చక్కగా అమ్మవారికి. మనం తలంటి స్నానం చేసి శుద్ధమైనటువంటి వస్త్రాలని శుభ్ర వస్త్రాలని మనం ధరించి ఆ తర్వాత మనం ఏం చేయాలండి అని అంటే ముగ్గు వేస్తాం. శ్రీచక్ర ముగ్గు కానీ లేదా ఏదో ఒక అమ్మవారి మహాలక్ష్మి ముగ్గు యంత్రం లాగా అష్టదళ పద్మం వేసి దానిపైన మనం ఆల్రెడీ ఫస్ట్ రోజున మనం కలశం పెట్టేసాం కదండి. ఆ కలశానికి మారేడాకులు, తులసి ఆకులు, పుష్పాలు, పారిజాత పుష్పాలు, నందివర్ధన పుష్పాలు, చామంతి పుష్పాలు ఇలాంటి పుష్పాలన్నీ వేసి అమ్మవారికి చక్కగా మనము బియ్యం పోస్తాం కదా. బియ్యం పోసేసి ఏ రోజుకి ఆ రోజు వినాయకుడిని తయారు చేసుకోవచ్చు, లేదా మొదటి రోజు తయారైనటువంటి వినాయకుడిని పూజ చేసి పసుపు వినాయకుడిని అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజ చేస్తాం. ఇందులో శ్యామల అమ్మవారి యొక్క నామాలతో మనం చేయొచ్చు, లేదా లలితా సహస్రనామంతో మనం లలిత అష్టోత్తర నామాలతో మనం పూజ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్రహ్మాండంగా మీకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. మనకు అమ్మవారి అలంకారం దగ్గరికి వచ్చేసరికి కొంతమంది బొమ్మ పెట్టి తలకాయని పెట్టి అమ్మవారికి కొబ్బరి బొండం పెట్టి అలంకారాలు చేసుకుంటున్నారు. అలంకారం ఈ యొక్క కూష్మాండ అవతారంలో మీరు చేసుకోవచ్చు. అలాగే ఆ జగజ్జననికి మీరు కుంకుమార్చన గంధముతో, సుగంధ ద్రవ్యాలతో, సెంట్లు, పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. మరి చాలామంది అవగాహన లోపం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థంగా అమ్మవారిని ఉపయోగించుకోవడం కోసం మేకలను కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలా, మందు పెట్టాలా అని ఏదేదో చెప్తూ ఉంటారు కదండి. ఎవరిష్టం వాళ్ళది. అయితే అవన్నీ ఏం అవసరం లేదు, ఇలాంటివి చేయకూడదు కూడా. ఇవన్నీ నిషిద్ధ కర్మలు, అవైదిక కర్మలు అని అంటారు. దీన్ని జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు వీటిని ఖండించేశారు, బ్యాన్ చేసేసి అమ్మవారికి ఏ పూజ చేసే విధానంలో చెప్పబడింది. ఉదాహరణకి మీకు ఈమె తంత్రదేవత కాబట్టి అమ్మవారు. మరి రామకృష్ణ పరమహంసల వారు తోతాపురి తన గురువైనటువంటి తోతాపురి రామకృష్ణ పరమహంసల వారికి తంత్రోపదేశం చేసి తంత్ర పూజలు చేయిస్తారు. తంత్ర పూజలు అంటే మనం సినిమాల్లో చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం కాబట్టి యానిమల్స్ని నరకడము, బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్, పంచబలులు, మందు పెట్టడాలు ఇలాగ ఇంకా కొత్త వాళ్ళు వచ్చేసి ఇలా సృష్టించారు. కాబట్టి శివుడు పార్వతికి చెప్పారు పంచమకారాలు అంటారు. ఇవి కాదు వీళ్ళు చెప్పేవి, మంత్రజపము, మంత్ర మననము ఇలాంటివే అనమాట. అవన్నీ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు ఆ పురాణాల్లో, తంత్రశాస్త్రంలో. కాబట్టి అథెంటిక్గా నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు చేసే పూజా విధానం కరెక్ట్గా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. మా గురువులు రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలలో గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు, అలాగే శంకర శాండిల్య గారు, ఉమాకాంత్ శర్మ గారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైనా ఒక్కళ్ళని చెప్పమనండి, ఇలా చెప్పరు వాళ్ళు. ఎందుకని మనం పోనీ అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి గురువులు ఎవరినైనా చెప్పమనండి, పూజారులని చెప్పరు. ఎందుకనంటే అది ఇప్పుడు నేను మొన్న మహాకాళి అమ్మవారి గుడికి వెళ్ళానండి కలకత్తా. ఎప్పుడు కళలు పెట్టడానికి వెళతాం, అష్టాదశ శక్తి పీఠాలు అన్నింటికి వెళ్తాను నేను మా గురువులతో. వెళ్ళినప్పుడు అక్కడ మేము పూజ చేస్తున్నాం, ఇక్కడ పండాలు ఉంటారు, మామూలుగా వాళ్ళు కంట్రోల్ చేస్తారు అంతే. అక్కడ వెనకాల ఒకడు చిన్న పేకపిల్లని బలేసేసాడు. బలిపెట్టం అది తెచ్చిన వాళ్ళకి వేస్తారు, అది దేవస్థానం రెవెన్యూ వస్తుంది కాబట్టి, కాదని అనకూడదు. కాబట్టి మనకి కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి సౌత్ ఇండియాలో మనం ఈ కోళ్ళని మేకలని కోయడం ఆపేసాం అంతే. అక్కడ కూడా ఆగిపోతాయి. గౌహతిలో కామాఖ్య దగ్గర, మహాకాళీపీఠంలో టెంపుల్లో, కలకత్తా ఇవన్నీ ఆగిపోతాయి. టెంపరీగా జరుగుతోంది కేవలం. కాబట్టి మీరు అవన్నీ ఏం చేయకుండా చక్కగా కుంకుమార్చన చేసుకొని ఓం శ్యామలాయ నమః, ఓం రాజశ్యామలాయ నమః, పరిపూర్ణ ఫలితాలు రావడానికి మీకు చెప్తున్నాను నేను. కంపల్సరీ జగద్గురు అయినటువంటి ఆదిశంకర మీకు పూజ చేస్తున్నారండి, మందు పెడుతున్నారు, యానిమల్స్ని ఇస్తున్నారు, బర్డ్స్ని ఇస్తున్నారు, ఫలితం ఇచ్చేది ఎవరండి? అమ్మవారు కదా. అమ్మవారు డైరెక్ట్ జగజ్జనని, ఆమె మధ్యలో గురువు ఉండాలి. ఆ గురువు వీళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇప్పిస్తారా? రారు. వీళ్ళకే దేకాణా లేదు. వీళ్ళ వార్ధక్యాన్ని వీళ్ళు ఆపుకోవాలి కదా, చేయలేరు. కానీ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మధ్యలో వచ్చి, దత్తాత్రేయ స్వాముల వారు మధ్యలో వచ్చి మనకి ఇప్పిస్తారు. గురువులు కాబట్టి, జగద్గురువులు కాబట్టి వాళ్ళు ఇది చేస్తే, వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో చేస్తే ఇప్పిస్తారు. అవైదిక పద్ధతులు, తర్వాత ఈ యొక్క నిషిద్ధ కర్మల రూపంలో చేస్తే వాళ్ళు రారు. కాబట్టి చక్కగా ఈ 4వ రోజున ఇలాగా నైవేద్యం ఏం చేస్తారంటే మీరు పులిహార నైవేద్యం పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టం.
పెట్టేసి చక్కగా పువ్వులు వేసి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. మీకు అమ్మవారి యొక్క కరుణాకటాక్షం వస్తుంది. శుభమస్తు.